State-of-the-art research, industry-driven skilling, 100% placements. KL, deemed to be university. విజయనగరం జిల్లా ఎస్కోట్ నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ రెబల్ క్యాండిడేట్ గొంప కృష్ణ ఈరోజు ఇండిపెండెంట్ గా అయితే పోటీ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా చూసుకుంటే మనతో పాటు మాట్లాడడానికి కార్యకర్తలు అయితే మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఈరోజు గొంప కృష్ణ అయితే ఈరోజు ఇండిపెండెంట్ అభ్యర్థిగా అయితే మీ నియోజకవర్గంలో పోటీ చేయడం జరుగుతుంది. ఆయన్ని ఏ విధంగా మీరు ఆహ్వానం పలుకుతున్నారు? ఆహ్వానం ఏంటి, స్టార్టింగ్ లో నియోజకవర్గం పెద్దలందరినీ కూడా మండలం పార్టీ ప్రెసిడెంట్లు అవని కార్యకర్తలు అవని బాబు గారి దృష్టిలో పెట్టాం. నియోజకవర్గంలో నాయకత్వం అవసరమని అది చంద్రబాబు గారి సూచనల మేరకే ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనతో నటు పనిచేస్తాం. పార్టీ ఇచ్చింది, మేము తీసుకురాలేదు, పార్టీ పంపించింది కాబట్టి అనేక సంక్షేమ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు అనేక ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలకు చేశాం. పార్టీని డెవలప్ చేశాం. పార్టీలో మనకు ఎప్పుడూ కూడా ఇటువంటి కార్యక్రమాలు కానీ ఇంత యువత నుండి కానీ అందరూ కూడా ముందుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి అయితే ఎప్పుడు లేదు. మరి ఈ రోజు ఈ పరిస్థితి తీసుకొచ్చింది అపోజిషన్ వైసీపీ కూడా ఆల్మోస్ట్ భయపడే పరిస్థితికి వచ్చారు. మరి మీకే టికెట్ లాస్ట్ మినిట్ వరకు కూడా టికెట్ మీదే అని చెప్పి లాస్ట్ మినిట్ లో ఇలాగ మరి కొంతమంది సీనియర్లు ఏదో చెప్పారని ఇలా మార్చడం అనేది కరెక్ట్ కాదు. ప్రజలు చాలా బాధతో ఉన్నారు. చాలా ఎందుకంటే కృష్ణ గారికే టికెట్, కృష్ణ గారు తెలుగుదేశం పార్టీ నుండి కృష్ణ గారి ఎమ్మెల్యే గెలుస్తుందని చెప్పేసి అందరూ ఆశించారు. నాయకులు అవని ప్రజలు అవని అందరమని. మరి ఈ విధంగా ఉండేటప్పుడు ప్రజలు ఏదైతే ఆశపడ్డారో ఆశలన్నీ కూడా నీళ్లు చల్లారు. ఇది బాధగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎలక్షన్కి వెళ్లాలని డిసైడ్ అయ్యాం. ఇందులో ఎటువంటి ఇది లేదు. రేపు భవిష్యత్తులో ఇలాంటి యువకుడు రాజకీయాల్లోకి వస్తే నియోజకవర్గం యువత కావని, రైతాంగానికి కావని, మహిళలు కావని, హెల్త్ పరంగా కావని, విద్యాపరంగా కానీ అన్ని విధాలుగా డెవలప్ అయ్యే అవసరం అయితే ఉంది. అది చేయగలడనే నమ్మకం కూడా ప్రజల్లో ఉంది. కంపల్సరీగా ఈ విధంగా ముందుకెళ్తాం. 100% ఆయన విజయం సాధిస్తారు. మీరు చెప్పండి, ఈ రోజు ఆయనకి ఏ విధంగా సహకారం అందిస్తున్నారు? ఈ రోజు ఆయన వెనక మీరు ఆయనకి తోడు నీడకి ఏ విధంగా ఉంటుంది? వచ్చే 2 సంవత్సరాల కాలంలో శృంగవరపుకోట నియోజకవర్గానికి గొంప కృష్ణ వచ్చిన తర్వాతే ఇక్కడ పార్టీ అనేది మనుగడైతే ఉంది. పూర్తిగా పార్టీ ఉందా లేదా అన్న పరిస్థితుల నుంచి పార్టీ పూర్వ వైభవం కంటే ఇంకా మెరుగ్గానే ఈ రోజు శృంగవరపుకోట నియోజకవర్గంలో గొంప కృష్ణ గారు అయితే తీసుకొచ్చారు. ఆయన వెంట మేము చేదోడుగా ఉంటూ ఈ రోజు నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మేము అందరం కూడా ఆయన వెంట ఉంటూ ఆయన చేసే కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నాం. అయితే ఈ రోజు పార్టీ కార్యక్రమాల్లో అందరికంటే మిన్నగా 2 సంవత్సరాల కాలంలో ఒక యువత చదువుకునే వ్యక్తిగా, ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చే వ్యక్తిగా, మహిళల కష్టాలు తెలిసిన వ్యక్తిగా, రైతు యొక్క కష్టాలు తెలిసిన వ్యక్తిగా, నియోజకవర్గంలో ఉన్నటువంటి యువతకైతేనే, రైతుకైతేనే, మహిళలకైతేనేమో అండదండగా ఉండాలని ఆయన సొంత నిధులతో ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఆయన చేస్తున్న ఏదైతే ఎవరికైతే ఆపదంటే వెళ్లి ఆపన్న హస్తం ఇస్తున్న నేపథ్యంలో అయితేనేమి నియోజకవర్గంలో ఉండే ప్రజలందరూ కూడా అతనికి ఈ రోజు అండదండలుగా ఉన్నారు. 2 సంవత్సరాల కాలంలో ఈ రోజు మారుమూల గ్రామాల్లో నిన్నైతే మేము కూడా ఇన్ని సంవత్సరాలు 2006 నుంచి మేము రాజకీయం చేస్తూ ఉన్నా కొన్ని హ్యామ్లెట్ గ్రామాలు మేము కూడా టచ్ చేయలేని గ్రామాలు కూడా నిన్న నైట్ వెళ్లాము. ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు వెళ్లంగానే గొంపకృష్ణ గారు వెళ్లంగానే మేము ఇంతవరకు గొంపకృష్ణ గారి పేరు విన్నాము. ఆయనకు టికెట్ వచ్చినట్టయితే మేమందరం కూడా కష్టపడి మేమందరం విన్ చేసుకునే వాళ్ళం. మా ఎమ్మెల్యే అవుతారు, మరలా మా నియోజకవర్గం బాగుపడుతుందని మేమందరం ఆశించాం. అయితే పార్టీ ఈ రోజు తప్పు చేసింది. వేరే వ్యక్తికి ఇవ్వటం వలన ఈ రోజు అయినా సరే మీరు నిలబడండి, ఇండిపెండెంట్ గా నిలబడండి, మీ అందరం కూడా మేము అండదండలుగా ఉంటాం, మీకు చేదోడుగా ఉంటాం, మేమందరం ఓట్లేసి మేము గెలిపించుకుంటామని ప్రతి ఒక్కరు కూడా ఆయన వెంట ఉంటూ యువత అయితేనే, మహిళలు అయితేనే ప్రతి ఒక్కరు అతను గుర్తుపట్టడం మాకే ఆశ్చర్యం కలిగించింది. నిజంగా 2 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు అయితేనేమి, ఆయన పార్టీకి చేసినటువంటి సేవ అయితేనేమి వృధా పోలేదు. ఆయన కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి ప్రజల కోసం ఏదైతే ఆయన తపన పడ్డారో ఆ తపన అయితే వృధా పోలేదు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా కృష్ణ వెంట ఉన్నారు. ఈ రోజు మేమందరం కూడా కృష్ణ వెంట ఉన్నాం. తప్పకుండా రేపు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన నిలబెడితే అత్యంత మెజారిటీతో గెలిపించుకుంటామన్న అయితే ఆశయం మా అందరికీ ఉంది. అది నమ్మకం పూర్తిగా ఉంది మాకు నియోజకవర్గ ప్రజల మీద అయితే. మీరు చెప్పండి, ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు? ఈ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థి ఉన్నప్పుడు ఏ విధంగా మీ వంతు కృషి చేస్తున్నారు? అందరికీ నమస్కారం సార్.
నేను వ్యాపార మండల పార్టీ ప్రెసిడెంట్ గొంప వెంకట్రావు. నేను 5 టర్మ్లో మా కాన్స్టిట్యూన్సీలో ఎంపీటీ సభను సర్పంచ్ ప్రజలందరూ కూడా నన్ను ఆదరించి గెలిపిస్తుంటారు. మరి వ్యాపార మండలం ఇప్పుడు 0 ఉండేదాన్ని పూర్తిగా 100% మన పార్టీకి కష్టపడి పనిచేసాం. పనిచేసిన టైంలో గొంపకృష్ణ గారి వ్యక్తిని 2 సంవత్సరాల కింద మన పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు తీసుకొచ్చారు. ఆయన మమ్మల్ని పరిచయం చేశారు. ఈయనకే టికెట్ ఇస్తామని చెప్పి మమ్మల్ని అందరినీ పార్టీ అధ్యక్షులు అందరినీ పిలిపించి ఈయన వెనకాల తిరగమని చెప్పారు. ఆ తర్వాత 6 నెలలు పోయిన తర్వాత 3 జిల్లాల ఇన్ఛార్జి బుద్ధ వెంకన్న గారు వచ్చి మేము 500 పార్టీ అధ్యక్షులు ప్లస్ భరత్ గారు, వెల్లపూడి రామకృష్ణ గారు, పల్లా శ్రీనివాసన్ గారు, లలిత్ కుమార్ ఆయన సమక్షంలో ఈసారి మీ టికెట్ ఇవ్వట్లేకపోతానమ్మా అన్ని వాళ్ళ కారణం అని చెప్పి బుద్ధ వెంకన్న చెప్పడం జరిగింది. ఆ కారణాలతో ఆయన మనస్తాపం చెంది బయటకు వచ్చేశారు. బుద్ధ వెంకన్న మమ్మల్ని ఈ వెనకాల తిరగాలని చెప్పి నేటి వరకు చెప్పారు. మేము అలాగే కొనసాగిస్తాను. ఈయన వచ్చిన తర్వాత ఎస్కోట్ నియోజకవర్గంలో 0 స్థానం ఉన్నదాన్ని ఎవరో చేయని పని ఈ 2 సంవత్సరాలు ఎన్నో సేవా కార్యక్రమం చేశారు. అందరూ కూడా ప్రజలందరూ యువత అవనయు, మహిళలు అవనయు, నెక్స్ట్ వ్యవసాయం కుటుంబ సభ్యులు అవనయు అందరూ కూడా ఆయన కనెక్ట్ అయ్యారు. ఎందుకంటే యువత ఎక్కువ కూడా రేపు ఈయన వస్తే అన్ని విధాలు సహకరిస్తూ చేస్తారని చెప్పి అందరూ కూడా ప్రజలు నమ్మారు. లాస్ట్ మినిట్ వరకు టికెట్ ఇయ్యిందని చెప్పి మా అధ్యక్షులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈయన వెనకాల ఉండమని. లాస్ట్ మూమెంట్ లో తెల్లవారి అనౌన్స్మెంట్ చేస్తున్నాం అనగా 9:30కి ఆయనకి కూడా చెప్పారు టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది, మీరు వెళ్ళిపోండి అని. తెల్లవారు రాత్రి మారిపోయింది. మేమందరూ కూడా ఆయన వెనకాల ఉన్నాం. ఇప్పటికి ఎవరు బయటకు వెళ్ళలేదు. అయితే టికెట్ రానప్పుడు కూడా ఆయన వెనకాల ఫస్ట్ మీటింగ్ ఎస్కౌట్ లో 15,000 మందితో మీటింగ్ పెట్టారు. టికెట్ రాని కూడా ఆయన వెనకాల ఎంతమంది ఉన్నారంటే ప్రజలు ఎంతమంది విసిగిపోయి ఉన్నారో మీ అందరికీ తెలిసిన విషయం. తర్వాత 2వ మీటింగ్ మనం 20,000 మందిని పెట్టాం. అప్పుడు కూడా జనాలు కూడా బాగా ఆదరించారు. ఇప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీ కానీ గత ప్రభుత్వంలో మా లలిత్ కుమార్ అవనయ్య అమ్మా నాన్న తమ్ముడు ఈ పథకాలతో సరిపెట్టింది తప్ప ఏ గ్రామానికి కూడా ఎవరికి కూడా యువత కావనయో మహిళలు కావనయో ఎక్కడ కూడా లేదు. ఎవరిని కూడా దరిదాపులు రానికుండా ఈ 15 సంవత్సరాలు చేస్తుంది ఆవిడ. మేము కూడా ఆవిడ 2009లో ఉత్తరాపల్లి నుంచి ఎస్కోట్ వచ్చినప్పుడు మేము ఆదరించాం. కానీ ఈ రోజు కూడా ఆవిడ తప్పుకొని కొత్త క్యాండిడేట్ తీసుకొచ్చింది మేం కాదు, చంద్రబాబు నాయుడు లోకేష్ తీసుకొస్తేనే మేము వెనకాల జర్నీ చేసాం తప్ప మేము ఎవరు అడగలేదు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మేము పనిచేసాం. కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎస్కోట్ నియోజకవర్గం అన్యాయం జరుగుతోంది, అక్కడ ప్రాబ్లం ఉంది అని చెప్పి గొంపకృష్ణ గారు ఉండమని, తర్వాత ఫ్యామిలీని కూడా తీసుకొచ్చి పెట్టమని చెప్పి ఆ బాబు గారు లోకేష్ గారు చెప్తూనే ఆయన తీసుకొచ్చారు. అమెరికా నుంచి 17 సంవత్సరాలు విలాసమైన జీవితం అనుభవించి ఇక్కడికి వచ్చారంటే ఈ ప్రజల కోసం. వీళ్ళు కూడా చూసిన తర్వాత ప్రజల మీద ఇంత అభిమానం నా మీద ఉన్నదని చెప్పి వీళ్ళు కూడా ఉత్సాహం తిరుగుతున్నారు. ఈ రోజు కూడా మేము కొనసాగిస్తున్నాం. తప్పనిసరిగా ఇండిపెండెంట్ గా ఆయన నామినేషన్ వేస్తున్నారు. మేము తప్పనిసరిగా గెలిపిస్తాం. మేము మా వంతు అందరూ కూడా ప్రజలందరూ కూడా అండదండుకున్నారు. మేము ఆయన వెనకాల మేము ఉంటామని చెప్పి కలు చేసుకుంటాం. నా పేరు లౌడ రవికుమారు. నేను జామీర్ మండల పార్టీ అధ్యక్షుడిని. మా నాన్నగారు లౌడ్ సింహాద్రి గారు ఎక్సిట్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు. నేను ఒక కళాశాల ప్రిన్సిపాల్ గా చేసి రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చాను. గొంపకృష్ణ అనే వ్యక్తిని మాకు పార్టీ పరిచయం చేసింది. మాకు మేముగా గతంలో వాళ్ళు సరిగా వ్యవహరించలేదని తీసుకొచ్చిన వ్యక్తి కాదు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు పరిచయం చేసి మీరు ఇక్కడ వాళ్లే కార్యక్రమాలు రూపకల్పన చేశారు. ఆ కార్యక్రమాలు నియోజకవర్గంలో నిర్వహించమని ఆయన ఆదేశిస్తేనే ఆయన వచ్చారు. ఇక్కడ స్థానిక నాయకులు గాని గొంపకృష్ణ గారు తనకు తానుగా రావడం గాని జరగలేదు. పార్టీ అధిష్టానమే అతను తీసుకొచ్చి అతను అమెరికాలో సుఖంగా బతుకుతున్న వాడిని తీసుకొచ్చి ఇక్కడ పరిస్థితి బాగలేదు, పార్టీ చాలా బలహీనంగా ఉంది, నువ్వు అక్కడ పనిచేయని చెప్పి ఆదేశించిన తర్వాత గతంలో ఉన్న ఎమ్మెల్యే గాని లేదా మాజీ ఎమ్మెల్యేతో గాని ఈ ప్రాంతం చాలా ఇబ్బందులకు గురయ్యింది. కాబట్టి ఆవిడ వల్ల ఈ ప్రాంతం అభివృద్ధి చెందదు. కాబట్టి ఎందుకంటే గత కోళ్ళ కుటుంబానికి 9 సార్లు పార్టీ టికెట్ ఇచ్చింది. 9 సార్లు వాళ్ళ అప్పలనాయుడు గారికి 6 సార్లు ఇచ్చింది, వీటికి 3 సార్లు ఇచ్చింది. అయినా ఇంకా ఈ ఊర్లో మేము ఇందాక చూసినప్పుడు మాకు నీళ్లు లేవని చెప్తున్నాం. మరి గతంలో పాలకులు ఇన్నేళ్లుగా 60 ఏళ్లుగా పనిచేసి ఇంకా సమస్యలున్నాయంటే వీళ్ళు ఎప్పుడు ఏం చేస్తారు, ఏం చేయరు.
రాజకీయాన్ని వ్యాపారంగా మలుచుకొని వాళ్ళ కుటుంబాలు బాగు చేసుకోవడం తప్ప ప్రజలను బాగు చేసే పరిస్థితి ఏమి లేదు. అందువల్లే గతంలో వాళ్ళతో ఉన్న వాళ్ళమే మేమంతా, అక్కడ వాళ్ళ వ్యవహారం సరిగా లేదు, ప్రజల గురించి వాళ్ళు ఆలోచించలేదు. కాబట్టి మేము నిక్కచ్చిగా గొంప కృష్ణ అనే వ్యక్తి చదువుకున్న వ్యక్తి, ముఖ్యంగా యువకులు మహిళలు దీంతో బాగా కనెక్ట్ అయ్యారు. వాళ్ళంతా అతన్ని ఇండిపెండెంట్ గా మీరు నిలబడండి, మేము గెలిపిస్తామంటున్నారు. ఇద్దరు రెండు పార్టీల్లో ఉన్న అసమ్మతి మొత్తం దీనికి ఫేవర్గా ఉంది. మేమంతా అతనితో కలిసి పనిచేస్తాం. ఇండిపెండెంట్ గా అతని అభ్యర్థిత్వం మేము బలపరుస్తున్నాం. చివరి వరకు ఆయనతో కలిసి పోరాడి తిరిగి తెలుగుదేశం పార్టీకి అతన్ని ఎమ్మెల్యేగా మేము పరిచయం చేస్తాం అని తెలియజేస్తాం. మీరు చెప్పండి అమ్మా, ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఆయనకి చేదోడు ఓదోడుగా మీ మహిళా మద్దతు తరఫున మీరు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు ప్రజల్లోని ఓటర్స్ లోని ఒక మార్పు అనేది వచ్చిందండి. కొత్త నాయకత్వం, యువ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. విద్యార్థులు గాని, యువత గాని, నిరుద్యోగులు గాని ఈయనైతే కరెక్ట్ గా చేస్తారని స్వచ్ఛందంగా ఆయనతో వచ్చి మాట్లాడి ఆయనతో ప్రయాణించడం జరుగుతుంది. ఇప్పుడైతే గత ప్రభుత్వాలు చేసిన దానికన్నా ఇప్పుడు రాబోయే రోజుల్లో మేము బాగా చేసుకువెళ్ళాలి, మా అభివృద్ధి కావాలి, ఇతనైతే మాకు కరెక్ట్ గా చేస్తారు, మా అభివృద్ధి బాగుంటుంది, స్వార్థం లేకుండా ఇంతవరకు జరిగిన రాజకీయాలన్నీ స్వార్థంగా వెనకేసుకోవడానికే జరిగాయి తప్ప ముందుండి ఖర్చు పెట్టి ప్రజలకి ఏది కావాలనేది చూడడానికి ఈయనే మనకి కరెక్ట్ గా మంచి వ్యక్తి దొరికారు, ఇన్నాళ్ళకి మాకు దొరికారు. కాబట్టి మేము ఆయనతోనే మేము ఉంటాము. యువ నాయకత్వం అంతా కూడా ఇప్పుడు ఎవరైతే యూత్ గాని లేకపోతే విద్యార్థులు గాని మరి ఎవరు మహిళలు గాని వీళ్ళందరూ కూడా ఆయన వెంట మేము ఉన్నాము, మీరు నిలబడండి, మీ వెనకాతలు మేము ప్రయాణిస్తాము, మీ అడుగులో మేము నడుస్తాము, మిమ్మల్ని మేము గెలిపించుకుంటాము అని చెప్పి ఖచ్చితంగా ఆయనకు భరోసా ఇస్తూ ఆయన వెనకాతలు నడుస్తున్నారు. మేము కూడా ఆయన నాయకత్వాన్ని బలపరుస్తూ ఆయన వెనకాతలు నడుస్తూ ఆయన్ని గెలిపిస్తూ మళ్లీ ఆయన గెలిపించి ఆయన్ని మళ్లీ టీడీపీలో తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్ గా ఇవ్వాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు అయితే మాత్రం ఆయనకి ఖచ్చితంగా అయితే టీడీపీ టికెట్ ఇవ్వకపోయినప్పటికైనా సరే మేమైతే ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిపించి తీరుతాం, ఖచ్చితంగా మళ్లీ టీడీపీకే గిఫ్ట్కి అయితే ఇస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో సమస్యలు ఇన్ని సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వాలు ఏవి కూడా పట్టించుకోలేదు. ఈ రోజు ఈయన ఇతర దేశాల్లో స్థిరపడినప్పటికైనా సరే ఇక్కడికి ప్రత్యేకించి తీసుకుని వచ్చి మా యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి ఖచ్చితంగా చేస్తారని మాకైతే నమ్మకం అయితే ఉందనేది మాత్రం మనతో చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV శృంగారపుకోట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.